పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం ఏకగ్రీవాల్లో 95% కాంగ్రెస్ పక్షమే. మొత్తంగా ఏకగ్రీవాలు 385, కాంగ్రెస్ మద్దతుదారులు 357. ఏకగ్రీవాల్లో వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఫస్ట్ అండ్ సెకండ్గా నిలిచాయి. మనకు తెలుసు తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల వివరాలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలు 3,836 గ్రామాల్లో జరుగుతుండగా ఇందులో 385 ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ ప్రభంజనం కనిపించింది. ఏకగ్రీవమైన వాటిలో 357 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులే కైవసం చేసుకున్నారని గణాంకాలు అయితే చెప్తున్నాయి. దీనిలో ఆదిలాబాద్, వికారాబాద్ కూడా ఉన్నాయంట. మనకు తెలుసు ఆదిలాబాద్లో మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కంది శ్రీనివాసరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన నిత్యాన్నదానం చేస్తూ ప్రజల్లో నిత్యం ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది, ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఏ విధంగా కష్టపడుతుందని నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కొరకు సేవ చేస్తున్న కంది శ్రీనివాసరెడ్డికి కూడా ఈ పంచాయతీల ఏకగ్రీవంలో ఆయన కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పడం మరి 100% మనం కరెక్ట్గా అనుకోవచ్చు. ఎందుకంటే ఈయన కంది శ్రీనివాసరెడ్డి జనాల్లో అంత దగ్గర అవడం అనేది ఆదిలాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా